హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న షార్ట్స్ 3 మినిట్స్ వీడియో అప్లోడ్ అనేది వచ్చేసిందండి. అప్డేట్ అనేది నాకైతే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు షార్ట్స్ మనం వీడియో తీసేటప్పుడు 15 సెకండ్స్ లేదంటే 30 అలా మార్చుకుంటూ 60 సెకండ్స్ వరకు అయితే ఎండింగ్లో ఉంటుంది కదా. కానీ ఇప్పుడు 3 మినిట్స్ వరకు అయితే మనం వీడియోని అయితే అప్లోడ్ చేయొచ్చు అనమాట. అది మ్యూజిక్ అయితే మనకి 3 మినిట్స్, మరి మ్యూజిక్ అయితే కొంచెం లాంగ్ అయిపోతుంది. అంత మళ్ళీ తీసుకుంటే మనకి కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది. మ్యూజిక్ అయితే మాత్రం 1 మినిట్ లోపే వాడుకోవాలండి. లేదు ఏదైనా వీడియో తీసి ఆ వీడియోని మనం అప్లోడ్ చేయాలి అని అన్నప్పుడు మాత్రం అది 3 మినిట్స్ వరకు అయితే మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట. చూసుకోండి, మొబైల్ని స్ట్రైట్గా పెట్టి మనం వీడియో తీసింది ఏ వీడియో అయినా 3 మినిట్స్ది షార్ట్స్ కింద వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి అప్డేట్ అనేది మరి కరెక్ట్గా ఉంటుందండి. మీకు కూడా ఓపెన్ అయ్యిందా లేదా అప్డేట్ అనేది కొంచెం చూసి కామెంట్ చేయండి. నాకైతే ఓపెన్ అయిపోయింది. ఈ అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ మీకు ఉపయోగపడుతుందని వీడియో అయితే తీస్తున్నాను. మీరు తప్పకుండా అది చూసుకొని కరెక్ట్గా షార్ట్స్ అయితే ఎడిట్ చేసి పెట్టుకోండి. ఎప్పటి నుంచో నేను ఒక వీడియో అయితే చేశాను కదా, షార్ట్స్ ఇలాగా 3 మినిట్స్ అయిపోయింది అని. అది ఇప్పుడైతే వచ్చేసింది. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు అందరూ 3 మినిట్స్ వరకు అయితే షార్ట్స్ని మంచిగా లాంగ్ చేయాలనుకున్న వాళ్ళకి అదైతే చాలా బాగుంటుంది, బాగా హెల్ప్ఫుల్. మీకు ఈ వీడియో నచ్చితే మరిన్ని మన క్రియేటర్స్కి మీరు షేర్ చేస్తారని తప్పకుండా అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియో అనేది 2 మినిట్స్ దగ్గర వస్తుంది. 3 మినిట్స్ అంటే నేను మరీ అంత ఎక్కువ చెప్పడానికి కంటెంట్ అంత ఎక్కువ ఉండదు కదా. ఏదైనా ఒక డ్రామా కానీ ఏదైనా ఒక కామెడీ కానీ చేసినప్పుడు ఒక 3 మినిట్స్ దగ్గర వచ్చింది అంటే అది బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది. చూసుకొని మీరు తప్పకుండా మంచి మంచి వీడియోస్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.